హాయ్ ఫ్రెండ్స్, అంబలి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానన్నాను కదా. మా ఇంటి స్టైల్లో అయితే మేము ఇలా చేసుకుంటాం. అంబలి ఫస్ట్ అన్నీ కూడా పావు కేజీ తీసుకోవాలి. రాగులు మాత్రమే డబల్ క్వాంటిటీలో ఉండాలి. సజ్జలండి ఒక పావు తీసుకున్నాను. జొన్నలు, సామలు, కొర్రలు, అరికెలు, రాగులు, అవిసెలు, బార్లీ ఇవన్నీ కూడా బాగా నానబెట్టేసి మొలకలు వచ్చేలా చేసుకొని ఒక రోజంతా నానబెట్టాలి. ఒకరోజు మొలకలు వచ్చేలా చేసుకోవాలి. తర్వాత బాగా నీటికి ఆరబెట్టాలి. ఆరబెట్టి ఏం చేయాలంటే పొడి కొట్టుకోవాలి. మిక్సీలోనైనా వేసుకోవచ్చు, లేదా మనం గ్రైండ్ అయినా అది బయట గ్రైండర్కి అయినా పట్టించుకోవచ్చు. అలా పట్టించుకున్న తర్వాత మనము ఈ పౌడర్ని ఒక గరిటెడు కానీ 2 గరిటెలు కానీ మీరు ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోవచ్చండి. తర్వాత దాంట్లో వాటర్ పోసేసి ఒక 4 అవర్స్ ముందు మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని తర్వాత ఒక గరిటె పౌడర్ తీసుకున్నాం అంటే 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి మనం ఏం చేయాలంటే దాన్ని సిమ్లో పెట్టేసి ½ అన్ అవర్ బాగా బాయిల్ చేయాలి. నైట్లో బాయిల్ చేసి పొద్దున్నే లేచి దాన్ని కొంచెం సాల్ట్ వేయాలి. పొద్దున్నే లేచి దాంట్లో మజ్జిగ కలుపుకొని ఎర్లీ మార్నింగ్ తాగాలి. అంబలి చాలా మంచి హెల్దీ ఫుడ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నేను అంబలి చేసిన తర్వాత కూడా చూపిస్తాను, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, అంబలి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానన్నాను కదా. మా ఇంటి స్టైల్లో అయితే మేము ఇలా చేసుకుంటాం. అంబలి ఫస్ట్ అన్నీ కూడా పావు కేజీ తీసుకోవాలి. రాగులు మాత్రమే డబల్ క్వాంటిటీలో ఉండాలి. సజ్జలండి ఒక పావు తీసుకున్నాను. జొన్నలు, సామలు, కొర్రలు, అరికెలు, రాగులు, అవిసెలు, బార్లీ ఇవన్నీ కూడా బాగా నానబెట్టేసి మొలకలు వచ్చేలా చేసుకొని ఒక రోజంతా నానబెట్టాలి. ఒకరోజు మొలకలు వచ్చేలా చేసుకోవాలి. తర్వాత బాగా నీటికి ఆరబెట్టాలి. ఆరబెట్టి ఏం చేయాలంటే పొడి కొట్టుకోవాలి. మిక్సీలోనైనా వేసుకోవచ్చు, లేదా మనం గ్రైండ్ అయినా అది బయట గ్రైండర్కి అయినా పట్టించుకోవచ్చు.